బ్రేకింగ్ న్యూస్, తెనాలిలో ఓటరుపై దాడి చేశారు ఎమ్మెల్యే శివకుమార్. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు. అయితే అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే శివకుమార్ క్యూ లైన్లో కాకుండా నేరుగా ఓటు వేయడానికి వెళ్లడంతో ఓటర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఓటర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెంపపై కొట్టారు ఎమ్మెల్యే. తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు ఓటర్పై విచక్షణారహితంగా దాడి చేశారు ఎమ్మెల్యే అనుచరులు. తెనాలిలో పోలింగ్ బూత్ దగ్గర గొడవ జరుగుతోంది. అక్కడ ఓటు వేయడానికి వచ్చిన ఓటర్కి ఎమ్మెల్యే అనుచరులకు గొడవ జరిగింది. ఎమ్మెల్యేను క్యూ లైన్లో నిలబడి ఓటు వేయమని అడిగాడు ఒక ఓటర్. దీంతో ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేపై కూడా తిరిగి ఓటర్ చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు. తెనాలిలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. తెనాలిలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ బరిలో ఉన్నారు. అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఓట్ చేయటానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ వ్యక్తిపై, ఎమ్మెల్యేను ప్రశ్నించిన వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. నిజానికి అక్కడ కొంత సంయమనం పాటించాల్సినటువంటి సందర్భం, కానీ ఎవరు సంయమనం పాటించలేదు. ఒకరికొకరు విచక్షణ కోల్పోయి కొట్టుకున్న సందర్భం చోటు చేసుకుంది. తెనాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి బరిలో ఉన్నారు. అన్నాబత్తుని శివకుమార్ ఓట్ చేయటానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చినప్పుడు లైన్లో నిలబడమని ఒక వ్యక్తి సూచించడంతో, ఓటర్ సూచించడంతో అన్నాబత్తుని శివకుమార్ ఆ వ్యక్తిపై చెంపపై కొట్టాడు. ఎవరో ఒకరు సంయమనం పాటించి ఉండాల్సింది, కానీ సంయమనం పాటించకుండా విచక్షణ కోల్పోయి ఒకరికొకరు కొట్టుకున్నారు, పిడిగుద్దులు కుప్పించారు. ఎమ్మెల్యేను కూడా తిరిగి ఆ వ్యక్తి చెంపపై కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు విచక్షణ రహితంగా ఆ వ్యక్తిని పిడిగుద్దులు కురిపించారు. ఆ వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టారు. ఎమ్మెల్యే లైన్లో కాకుండా నేరుగా ఓట్ చేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళు అడ్డుకుని లైన్లో రమ్మని ఆ వ్యక్తి సూచించాడు. నిజానికి కొంచెం ఒక్కొక్కసారి అభ్యర్థులకు ప్రివిలేజ్ ఉంటుంది. ఓటు చేసేటప్పుడు లైన్లో నిలబడే విషయంలో, ఎందుకంటే వాళ్ళు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని చెప్పి ఉండాల్సింది, కానీ ప్రశ్నించిన వ్యక్తిపై వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ చేయి చేసుకున్నారు. చేయి చేసుకోవడంతో గొడవ జరిగింది. ఇలాంటి సందర్భంలో కొంచెం అందరూ బాధ్యతగా ఉండాల్సినటువంటి సందర్భం. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా దానికి సరైన సమాధానం చెబితే బాగుంటుంది, కానీ ఒకరికొకరు కొట్టుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది. గుంటూరులో తెనాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ నుంచి అన్నాబత్తుని శివకుమార్, నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీలో ఉన్నారు. ఒక వ్యక్తి క్యూ లైన్లో నిలబడమని అడిగినందుకు అన్నాబత్తుని శివకుమార్ ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. చెంపపై కొట్టడంతో తిరిగి ఆ వ్యక్తి కూడా అన్నాబత్తుని శివకుమార్ పై చేయి చేసుకోవడంతో అన్నాబత్తుని శివకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. నిజానికి ఓట్ చేయటానికి ఆయన ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మిగిలిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా క్యూలోనే రావాల్సి ఉంటుంది. సార్, దానిపై కూడా ఎలక్షన్ కమిషన్ కొంచెం పూర్తి క్లారిటీ ఇవ్వాలి. సహజంగా పోటీ చేసిన అభ్యర్థులు నేరుగా వెళ్ళి ఓట్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన పోలింగ్ కేంద్రాలని పర్యవేక్షిస్తూ ఉంటారు, పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రమే. కానీ అనుచరులు ఎవరు కూడా నేరుగా అభ్యర్థి వెనక రావడానికి అవకాశం ఉండదు. ఆ అనుచరులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా
వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోకపోతే వాళ్ళు 100 మీటర్ల దూరంలో ఉండాలి, మరి అనుచరులు లైన్లో కాకుండా ఎందుకు వచ్చారు అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి రామారావుతో మాట్లాడదాం. రామారావు, అక్కడ గొడవకు కారణం ఏంటి? లైన్లో నిలబడమని అడిగినందుకే గొడవ జరిగింది అక్కడ? రోహిత్, తెనాలి ఐతానగర్ లో పోలింగ్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావడం జరిగింది. అయితే ఆయన నేరుగా ఓటేసేందుకు వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఓటరు లైన్ లో రావాలి, నేరుగా వెళ్ళటానికి వీల్లేదని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఏదైతే కంట్రోల్ కోల్పోయినటువంటి అన్నాబత్తుని శివకుమార్ ఓటర్ని కొట్టడం జరిగింది, చెంపపై కొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా, ఎందుకంటే అప్పటికే పోలింగ్ బూత్ వద్ద చాలా ఎక్కువగా క్యూ లైన్ ఉంది, అప్పటికే ఆ ఓటర్ చాలా సేపటి నుంచి క్యూ లైన్ లో ఉన్నాడు. ఆ క్యూ లైన్ లో ఉన్నప్పటికీ ఓటు వేయడానికి చాలా సమయం పట్టే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఎలాగెళ్తారు, ఇప్పటికే తాను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, మళ్ళీ మీరు వెళ్ళడం వల్ల నాకు ఇంకా లేట్ అవుతుంది, మీరు క్యూ లైన్ లో రావాలి, యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు క్యూ లైన్ లోనే రావాలని చెప్పడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి అన్నాబత్తుని శివకుమార్ అతను కొట్టడం జరిగింది. అంతమంది మధ్యలో కొట్టడంతో ఓటర్ కూడా తిరగబడి అన్నాబత్తుని శివకుమార్ చెంపపై కొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆయన వెంట ఉన్నటువంటి అనుచరులందరూ కూడా ఆ ఓటర్ పై దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏదైతే ఓటర్ పోలింగ్ బూత్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం మీద ఓటర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓటు వేసేందుకు క్యూ లైన్ లో రావాలి. సో ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా క్యూ లైన్ లో రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగనే ఎమ్మెల్యే వెంబటి ఆయన అనుచరులు భారీ సంఖ్యలో ఉన్నారు. సుమారు 7-8 మంది అనుచరులు ఉన్నటువంటి అనుచరులు ఎందుకు నేరుగా పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు? వాళ్ళకి ఖచ్చితంగా ఒకవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి ఆయన కొంత నేరుగా వెళ్ళడానికి కొంత వెసులుబాటు ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్యే అనుచరులు ఎందుకు లైన్లో కాకుండా ఆయన వెంట వచ్చారు? సో ఇదే ఇప్పుడు ఇక్కడ వివాదాస్పదంగా మారింది కావచ్చు. అధికారుల తీరుపై, పోలీసుల తీరుపై స్థానికులు మండిపట్టడానికి కారణం కూడా ప్రధానంగా ఇదే కారణం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కావడంతో ప్రతి చోట కూడా ఎక్కడైనా పోలింగ్ బూతుల్లో ఓటింగ్ సరళిని పరిశీలించే అవకాశం ఉంది. ఆయన ఓటు హక్కు వేసుకోవడానికి అక్కడికి రావడం జరిగింది. అయితే పోలింగ్ బూతులకు నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే రావటం, ఆయన వెంబటి అనుచరులు రావటం అనేది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు కానీ స్థానికులు కానీ ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వ్యవహరించారు. నేరుగా ఆయన పోలింగ్ బూత్లోకి వెళ్ళటానికి, ఓటేయటానికి ప్రయత్నించడం, ఆయన వెంబటి సుమారు 8 నుంచి 10 మంది దాకా అనుచరులు రావడంతో అసలు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వెంబటి ఇంతమంది రావచ్చా? వాళ్ళు అక్కడ ఓటర్లు కాదు, ఆల్రెడీ పోలీసులు అక్కడ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఇక్కడ ఓటు హక్కు ఉందో ఉపయోగించుకోవడానికి వచ్చారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. ఓటు హక్కు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి పశ్చిమ గోదావరి వెళ్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉద్రిక్తత నెలకొంది. కొడమంచెలిలో ఒకరికొకరు కొట్టుకున్నారు. టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకరికొకరు కొట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. ఒకరికొకరు రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు, రాళ్లు విసురుకున్నారు.